హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాట దాదాపుగా గత 5 రోజుల నుంచి పంపలేకపోయినందుకు అన్యథ భావించవద్దు. అనేక ఒత్తిడి పనుల వలన, ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి అటు ఒంగోలు వెళ్ళటం, ఈ పనులు ఒత్తిడి వలన కొంచెం లేట్ అయిపోయింది. ఈ రోజుని 127వ రోజు మనం చెప్పుకుందాం. గతంలో మరి పరమహంస యోగానంద గారు భారతదేశపు పవిత్ర గ్రంథాల్లో కల్లా సర్వోత్కృష్టమైనటువంటి ఒక మహాగ్రంథం భగవద్గీత. మరి ఇందులో ఒక యోగ ప్రక్రియను, దాన్నే బాబాజీ క్రియాయోగం అనేవారు, దాని గురించి చెప్పుకోవటం జరిగింది. మరి ఈరోజు 127వ రోజుగా మరికొంత సమాచారాన్ని, బహుశా ఇదే ఆఖరి రోజైనా అనుకుంటున్నాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. ప్రపంచ దేశాలలో కల్లా పెద్దన్నైనటువంటి భారతదేశం ప్రోధి చేసుకున్న జ్ఞానం సర్వ మానవాళికి చెందే వారసత్వం. యావత్ సత్యం లాగానే వైదిక సత్యం భగవంతుడిదే కానీ భారతదేశానిది కాదు. వేదాల దివ్య గంభీర సత్యాలని గ్రహించుకోగల పరిశుద్ధ పాత్రల వంటి మనస్సులు గల మహా ఋషులు సర్వ మానవాళికి సేవ చేయటానికి ఈ భూమి మీద పుట్టిన మానవజాతి సభ్యులే కానీ ఎక్కడో మరో లోకంలో పుట్టినవారు కానే కారు. సత్యనిష్టమైన లోకంలో జాతిని బట్టి కానీ దేశాన్ని బట్టి కానీ చూపించే భేదభావాలు అర్థం లేనివి. అక్కడ కావలసిన ఒకే ఒక యోగ్యత, దాన్ని అందుకోవటానికి ఆధ్యాత్మిక అర్హత మాత్రమే. దేవుడంటే ప్రేమ. సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే పాదుకుపోగలదు. ఆ చిన్న ఆలోచన పాండిత్య మండితమైన తర్క వితర్కాల కన్నా ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించటం లేదు. సత్యగర్భంలోకి చొచ్చుకుపోయిన ప్రతి సాధువు దివ్యమైన ప్రణాళిక ఒకటి ఉంటుందని, అది ఎంతో సుందరమైనదని, ఆనందమయమైనదని ధృవపరుస్తాడు. దేవుడు తన ఉద్దేశాల్ని యోషువ ప్రవక్తకి ఈ మాటల్లో చెప్పాడు ఇలా: నా నోటి నుంచి వెలువడ్డ మాట నా దగ్గరికి వృధాగా తిరిగి రాదు. నేను ఆశించినది చేస్తుంది అది. నేను దాన్ని దేంట్లోకి పంపితే అదే వర్ధిల్లుతుంది. అతడు ఆనందంగా బయటికి వెళ్తాడు. అతని శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కొండలు గుట్టలు నీ ముందు విరిగిపడుతూ గానం చేస్తాయి. భూమి మీద చెట్లన్నీ చప్పట్లు కూడా కొడతాయి. నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి. నిన్ను శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కష్టజీవులైన 20వ శతాబ్ది మనుషులు ఆ అద్భుత వాగ్దానాన్ని ప్రగాఢమైన ఆకాంక్షతో వింటారు. దాంట్లో ఉన్న సంపూర్ణ సత్యం, దివ్య ఔరసత్వాన్ని తిరిగి స్వాధీనంలో తెచ్చుకోవటానికి దృఢ సంకల్పంతో శ్రమించే ప్రతి దైవభక్తుడు సాక్షాత్కరింపజేసుకోగలిగింది. పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. మానవ దైన్యాన్ని అతను జయించడానికి నిర్దిష్టమైన శాస్త్రీయమైన ఆత్మ సాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి. ధగధగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావతరంగాల్ని ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో నేను తరచూ అనుకుంటూ ఉంటాను: ఈశ్వర, ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా అని. మరి పరమహంస యోగానంద గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ నగరంలో 1952 మార్చి 7వ తేదీన భారత రాయబారి మాన్యశ్రీ వినయ్ రంజన్ సేన్ గారి గౌరవార్థం అక్కడ జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసిన తర్వాత మహాసమాధి పొందారు. అంటే ఆ యోగి చివరిసారిగా సచేతనంగా శరీరాన్ని విడిచిపోవటం అనేది. ఈ జగద్గురువులు యోగ విద్య విలువను జీవితంలోనే కాకుండా మరణంలో కూడా ప్రదర్శించారు. ఆయన చనిపోయిన కొన్ని వారాల తర్వాత కూడా ఆయన ముఖం
అమరత్వం అనే దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. లాస్ ఏంజల్స్లోని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్ మార్చువరీ అంటే శవాల్ని భద్రపరిచే చోటండి ఇది. ఇక్కడ మహాగురువుల భౌతిక కాయాన్ని తాత్కాలికంగా ఉంచడం జరిగింది. డైరెక్టర్ శ్రీ హరి టి రోవ్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థకు రాసిన ప్రామాణిక పత్రంలో కొన్ని భాగాలు ఈ విధంగా ఉన్నాయి. పరమహంస యోగానంద గారి మృతదేహం మీద కంటికి కనపడే క్షయత్వ చిహ్నాలేమీ లేకపోవటం మా అనుభవంలో అత్యంత అసాధారణమైన విషయం ఇది. చనిపోయిన 20 రోజుల తర్వాత కూడా ఆయన భౌతిక కాయంలో శారీరక విఘటనలో ఏమీ కనపడలా. ఆయన చర్మం మీద బూజు పట్టిన దాఖలా ఏమీ కనిపించలేదు. ఆయన శరీర కణజాలాలు అంటే టిష్యూస్ ఎండిపోవటం ఏమీ గోచరించలా. ఇంతటి పరిపూర్ణమైన శరీర సంరక్షణ మా శవాగారి చరిత్రలో మాకు తెలిసినంతవరకు ఇది సాటిలేనిది. యోగానంద గారి శవాన్ని స్వీకరించినప్పుడు శవాగారి సిబ్బంది శరీర క్షయానికి సంబంధించిన మామూలు క్రమగత పరిణామ చిహ్నాల్ని శవపేటిక మీద ఉన్న గాజు మూతల్లో నుంచి గమనించవచ్చునని భావించారు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పరిశీలనలో ఉంచిన ఈ శరీరంలో మార్పు ఏమీ రాకపోవడంతో మా ఆశ్చర్యం మరింతగా పెరుగుతూ వచ్చింది. యోగానంద గారి శరీరం అద్భుత నిర్వికార స్థితిలో ఉన్నట్టు కూడా కనిపించింది. ఏ సమయంలోనూ కూడా ఆయన శరీరం నుంచి దుర్వాసన అనేది వెలువడల. యోగానంద గారి భౌతిక రూప దర్శనం మార్చి 7వ తేదీన ఎలా ఉందో శవపేటిక మీద కంచుమూత పెట్టిన మూసిన మార్చి 27వ తేదీ వరకు అచ్చంగా అలాగే ఉంది. ఆయన చనిపోయిన నాటి రాత్రి ఎంత తాజాగా ఎంత నిర్వికారంగా కనిపించారో మార్చి 27న కూడా అలాగే కనిపించారు. ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విధ్వంసానికి గురైందని చెప్పటానికి మార్చి 27న ఏ దాఖలాలు కనిపించాల. ఈ కారణాల వల్ల పరమహంస యోగానంద గారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైందని మళ్ళీ చెప్తున్నాం. ఈ విధంగా మరణంలో కూడా అమరత్వాన్ని పొందాడని చెప్పడానికి ఇది ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదు. 1977 పరమహంస యోగానంద గారి మహాసమాధి 25వ వార్షికోత్సవ సందర్భంగా వారి గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక స్మారక తపాబిళ్ళ కూడా విడుదల చేసింది. దానిలో ఆ కరపత్రంలో ఇలా విషయాలు ఉన్నాయి. పరమహంస యోగానంద గారి జీవితంలో దేవుని పట్ల ప్రేమ, మానవ జాతికి సేవ అనే ఆదర్శం పూర్తిగా వ్యక్తమైంది. వారి జీవితంలో ప్రధాన భాగం భారతదేశానికి వెలుపల గడిచినప్పటికీ మన దేశపు గొప్ప సాధువుల్లో ఆయనకు సముచిత స్థానం ఉంది. సర్వదేశాల ప్రజలను ఆత్మయాత్ర పథంలోకి ఆకర్షిస్తూ ఆయన ప్రారంభించిన కృషి ఆవిరళంగా అభివృద్ధి చెందుతూ ఎంతగానో ప్రకాశిస్తుంది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఒక యోగి ఆత్మకథ ఇంతటితో పూర్తయిందని చెప్పటానికి ఎంతో ఆనందంగాను మరికొంత విచారం కూడా కలుగుతుంది. ఇంతటి అత్యద్భుతమైన గ్రంథం మరొకటి దొరుకుతుందా అని కూడా అనిపిస్తుంది. ఈ రోజుకు ఒక మంచి మాట ద్వారా మీరు ఎలాంటి అనుభూతులు పొందారో నాకైతే తెలియదు, కానీ నా ఆనందాన్ని మాటలతో వర్ణించలేనండి. నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి దేహబంధువులను ఇచ్చారు కొంతమందిని. అలాగే నా ఈ 66 సంవత్సరాల జీవితంలో మరి కొంతమంది స్నేహితులను కూడా పొందాను. కానీ అనుకోని విధంగా ఈ పిఎస్ఎస్ఎంలోకి బలవంతంగా నెట్టబడ్డ నాకు పత్రిజీ సాన్నిహిత్యంలో ధ్యాన ప్రచారం ద్వారా, ముఖ్యంగా రోజుకొక మంచి మాట ద్వారా వేలాది మంది ఆత్మబంధువులను పొందగలగటం మాటలతో వర్ణించలేనిది. గత 1.5 సంవత్సరాలుగా రోజుకొక మంచి మాట ద్వారా నేను రాసిన మానస సరోవరం, ఆనందం అంటే ఏమిటి, ఆనందం మన సొంతం, అలాగే భగవద్గీతలోని కర్మ, భక్తి, జ్ఞానయోగాలు, భగవాన్ బుద్ధుడి చరిత్ర, శ్రీ అరవింద యోగి చరిత్ర, ప్రస్తుతం ఒక యోగి ఆత్మకథ లాంటి ఎందరో మహాయోగుల జీవిత చరిత్రలు గతంలో మనం చెప్పుకోవటం జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ ఒక యోగి ఆత్మకథ గురించి
శ్రోతల దేవుళ్ళైన మీ అభిప్రాయాలు, సలహాలు, స్పందనలు తెలియచేస్తే నా లోపాలు సరిచేసుకోవటం మరింతగా ముందుకు సాగుతూ పోదాం. ఇన్ని రోజులుగా చివరిగా నా మంచి మాటను ఆదరిస్తున్న శ్రోతల దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. ఓకే, మరి తర్వాత ఎపిసోడ్తో మనం కలుద్దాం. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.